భాగంలో కూడా మీ చక్కటి మాటలు మాకు నేర్పించండి. కేవలం క్రొత్త సంగతులు తెలుసుకోవటం మీద కాదు, కానీ మా బ్రతుకును సరిదిద్దుకోవాలన్న మంచి మనస్సును మీ పిల్లలమైన మా అందరికీ ప్రసాదించమని కోరుతూ, ఈరోజు ఈ దివ్యమైన మాటలనైనా మీ పిల్లలందరికీ ఆనందాన్ని కలిగించేవిగా, మీకు మహిమను కలిగించేవిగా వారి హృదయాలలో నిలపమని క్రీస్తు నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి మనిషి జీవితంలో ఇష్టాలు అనేటివి కనపడుతుంటాయి. మనం తినే ఆహార విషయంలో మనకిష్టమైనవి ఉంటాయి, మనకిష్టము కానివి ఉంటాయి. వస్త్రధారణ విషయంలో కూడా మనకిష్టమైన రంగులు ఉంటాయి, మనకిష్టము కాని రంగులు ఉంటాయి. చూడగలిగే ప్రదేశాలలో పలాని ప్రదేశాలంటే నాకు చాలా ఇష్టమని కొన్ని పేరు చెప్తాం. కొన్ని ప్రాంతాలు మనకు నచ్చవు, వాటిని నాకు ఇష్టం లేదండి ఆ ప్రాంతాలంటే అని. ఇలా మనిషి ప్రతి విషయంలో తన ఇష్టాన్ని అయిష్టాన్ని కలిగి ఉండటం ఎంత సహజమో, దేవుడు కూడా ఇష్టాన్ని అయిష్టాన్ని కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు నాకిష్టమైనవి ఇవి అని రాయించాడు, నాకిష్టము కానివి ఇవి అని రాయించాడంటే ఈ లక్షణాలు కేవలం మనకే కాదు, కానీ పరలోకమందున్న కన్న తండ్రికి కూడా ఉన్నవి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఆ ఇష్టాన్ని ఒక పెద్ద పదంతో చెప్పాలి అంటే అసహ్యం అంటాం మనం. నాకు ఇష్టం లేదు అన్న పదం ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది. ఏమండి అవంటే నాకు అసహ్యం అండి అన్నప్పుడు ఇష్టము లేని స్థితిని తీవ్రంగా చెప్పటం ఎలా అంటే అవంటే నాకు అసహ్యం అండి అని చెప్తాం మనం. అసలు నచ్చని స్థితి, అసలు వాటిని ఊహించుకోలేని స్థితి. అప్పుడు నాకు ఇష్టము లేదు అన్న పదం కంటే అసహ్యము అన్న పదాన్ని మనం ఉపయోగిస్తుంటాం. ఒకవేళ మనకు చాలా ఇష్టం అనుకోండి, అప్పుడు కేవలం ఇష్టం అనే పదం కాకుండా ఏమంటే నాకు చాలా ఇష్టం అండి, ఒక మాటలో చెప్పాలంటే నాకు ప్రాణం అంటే నమ్మండి అంట. అంటే మన ఇష్టాన్ని తీవ్రంగా చూపించడానికి ప్రాణం అన్న పదం ఉపయోగిస్తాం. ఏమంటే ఇవంటే నాకు చాలా ఇష్టం అండి, నా ప్రాణం అండి అంట. ఇష్టాన్ని ప్రాణంతో పరాకాష్ఠకు చూపించగలిగితే, అదేవిధంగా ఆ ఇష్టాన్ని మనకు ఇష్టం లేని తీవ్రతను చూపించడానికి ఉపయోగించే పదమే ఏమంటే అవంటే నాకు అసహ్యం అండి అని. అసహ్యం. కాబట్టి మనకున్న ఇష్టాల సంగతి పక్కన పెడితే దేవుడు కూడా కొన్ని అసహ్యమైనవి ఉన్నవి అని బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. కొంతమందిని చూడండి, వెహికల్లో వెళుతున్నప్పుడు ట్రాఫిక్ ఉంటే చాలా అనీజీగా ఫీల్ అయిపోతారు. ట్రాఫిక్ అంటే ఇష్టం ఉండదు, ఏంటి ట్రాఫిక్ అని. కొంతమంది ఇల్లు మురికిగా ఉంటే అస్సలు ఇష్టపడరండి, ప్రతిదీ శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇష్టం ఉండదు, అక్కడ పరిస్థితులు బాగుండవు అని హాస్పిటల్ను ఆ ఏరియాని అసహ్యించుకుంటాం. దేవుడు కూడా తనకు అసహ్యమైనవని బైబిల్లో ఎంత క్లియర్గా రాయించాడో చూడగలిగితే, ఒకవేళ ఆ లక్షణాలు మనలో ఉంటే దేవునికి మనం ఎలా కనపడతామంటే అసహ్యులుగా కనపడుతుంటాం. అసలు ఈరోజు ఈ పాఠాన్ని మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే, ఏదో అసహ్యులు అని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించటమే కాదు, కానీ ప్రత్యేకించి అసహ్యులు అని రాస్తూ వారు నరకంలో పడవేయబడతారు అని రాయబడిన మాట చూస్తే, అమ్మో అసహ్యులు కూడా భయంకరమైన లక్షణం అని మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను
వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు నరకంలో వేయబడుతున్న వారి జాబితా లిస్టులో అసహ్యులు అని కనపడుతుంది మనకి. అసహ్యులు. దేవుడు సపరేట్గా అసహ్యులు అని చూపిస్తూ వీరు కూడా నరకంలో పడవేయబడతారు అంటే అసలు వీరెవరో తెలుసుకోవటం అనేది చాలా అవసరం ప్రియమైన వారు. ఎందుకంటే పిరికి వారు అంటే మనకు తెలుసు, భయస్థులు. దేవుని కొరకు ఏదైనా కార్యం చేయాలన్నప్పుడు ధైర్యాన్ని కోల్పోయినట్టుగా ప్రతిదానికి అనుమానిస్తూ ఉండేవారు. దేవుడి కొరకు కొన్నిసార్లు ధైర్య సాహసాలతో ముందుకు వెళుతుండాలి. అలాంటి స్థితి లేని వారిని పిరికివారు అంటాం. అవిశ్వాసులు అన్నా కూడా మనకు తెలుసు. విశ్వాస భ్రష్టులు అంటే విశ్వాసము లేని వారు అవిశ్వాసులు. మూడవదిగా అసహ్యులు అన్నాడు. ఇందులో మాంత్రికులన్నా మనకు తెలుసు, వ్యభిచారులన్నా మనకు తెలుసు, విగ్రహారాధకులన్నా మనకు తెలుసు, నరహంతకులన్నా మనకు తెలుసు. ఈ లిస్టులో మనకు అర్థం కాని పదం ఏదైనా ఉంది అంటే అసహ్యులు అన్న పదమే. ఏమంటే అబద్ధికులన్నా కూడా మనకు తెలుసు. నరకానికి ఎవరెవరు వెళతారు అన్న ఈ లిస్టులో అందరూ ఈ లక్షణాలు ఉన్నవారు హంతకుడు అని మనకు తెలుసు. ఇదిగో మాట మారుస్తున్నవారు అబద్ధికులు అని మనకు తెలుసు. కానీ అసహ్యులు అని ఎవరిని అంటాం? అసహ్యులు. ఏమంటే మన జీవితంలో ఎప్పుడు కూడా పరలోకానికి ఎవరు వెళతారని బైబిల్ చెప్పిందో ఎప్పుడు మనం చదువుతుండాలి. నరకంలో ఎవరు పడతారు అని దేవుడు ఎవరెవరి గురించి రాయించాడో కూడా మనకు బాగా తెలియాలి ప్రియమైన వారలారా. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు అంటే నరకానికి ఎవరెవరు వెళతారో లిస్ట్ కానీ, పరలోకానికి వెళ్ళాలంటే ఏమేం చెయ్యాలో లిస్ట్ కానీ మనకు అర్థం కానంత కష్టంగా ఏమీ రాయించలేదు. అంటే నా పిల్లలు చదవగానే అర్థం కావాలి అని, పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చెయ్యాలో అన్న లిస్టు చదువుతుండగానే మనకు అర్థమవుతుంది. చదువుతుండగానే అంటే అర్థం కానంత కష్టంగా రాయించలేదు. ఒకవేళ అర్థం కాకుండా ఉంటే నా పిల్లలు బ్రతకరు, పరలోకానికి రారు అని సూటిగా చక్కగా సరళమైన భాషలో రాయించాడు. ఏమంటే నరకానికి కూడా ఎవరెవరు వెళతారు అని ఇదిగో చక్కగా రాయించాడు. ఇందులో అసహ్యులు అన్న దీని గురించి మనం ఆలోచించగలిగితే దేవుడికి ఇష్టులు ఉన్నారు, అసహ్యులు ఉన్నారు. ఇష్టులు అనగానే దావీదు, ఒక మోషే, ఒక ప్రవక్తలు, ఇదిగో నాకిష్టమైన వారు అని చెప్తుంటాడు. అలానే దేవుడు ఎవరెవరిని అసహించుకుంటారో, ఏ లక్షణాలు మనలో ఉంటే దేవునికి అసహ్యులుగా కనబడి చివరికి మండుగుండంలో పాలు పంపులు కలిగి ఉంటామో ఆ లక్షణాలను ఒక్కసారి మనం చూడాలి. ఆ లక్షణాలు మనలో లేకుండా జాగ్రత్త పడుతుండాలి ప్రేమల వారలారా. కాబట్టి ఒక్కసారి బైబిల్ తెరిచి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనాన్ని దయచేసి చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనం. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. ఇక్కడ దేవుడు కొన్ని లక్షణాలను గురించి చెబుతున్నాడు. జ్ఞానము వారికి అసహ్యమాయను అన్నాడు. జ్ఞానము అనగానే దేవుని వాక్యము. ఏమంటే వాక్యాన్ని అసహించుకునేవారు కూడా ఉన్నారా? వాక్యాన్ని అసహించుకునేవారు కూడా ఉంటారా? ఏమంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా మనకి. వాక్యాన్ని అసహించుకుంటారట అంటే వాక్యం అనేది అస్సలు మనిషికి ఇష్టము లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. చూసారా, మనుషులలో ఉండే లక్షణాలను గురించి చెబుతూ ఇదిగో నేను ఎవరినైతే అసహించుకుంటానో, ఎందుకు అసహించుకుంటానంటే ఇదిగో
వారికి వాక్యం అంటే అసహ్యము, జ్ఞానం అంటే వారికి అసహ్యము. కాబట్టి వాక్యాన్ని ఇష్టపడని వారు కూడా ఉంటారంటే సమాజంలో చాలా మంది ఉన్నారు ప్రియమైన వారలారా. పౌలు గారు సువార్త దండయాత్రలో భాగంగా ఒక ప్రాంతానికి వెళ్ళి మృతుల పునరుత్థానాన్ని గురించి చెప్పాడు. మృతుల పునరుత్థానం, మరణించిన తర్వాత మనకు మరో బ్రతుకు ఉంటుంది, యేసుక్రీస్తును స్వరక్షకునిగా మనం అంగీకరించాలని చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎలా పౌలు గారిని హేళన చేసి ఆ మాటలను అసహించుకున్నారో చూస్తే, పౌలు గారి దగ్గరకు వచ్చి ఇందాకేదో చెప్పావు కదా మరొకసారి చెప్పు అని పౌలు గారిని హేళన చేశారు, అపహాస్యము చేశారు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనం. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. అంటే అసహించుకుంటున్నారండి. ఏ మాటను? చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుందన్న మాటను నవ్వుకుంటున్నారు, అసహ్యం చేస్తున్నారు. ఏమంటే చనిపోయిన తర్వాత బ్రతుకుందన్న మాట ఎంత జ్ఞానంతో కూడిన మాటో తెలుసా? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల సువార్త కలిగిన మాటది. పౌలు లాంటి మహనీయుడు మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయి అది నిజమని నమ్మి మరి మాకు కూడా బ్రతుకుంటుందా అని ఆలోచన కలిగిన వారు అసహించుకుంటున్నారు ప్రియమైన వారలారా. ఈరోజు చూసారా మనుషులలో ఎలాంటి లక్షణాలు కనబడుతున్నారు? వాక్యాన్ని అసహించుకుంటున్నారు అంటే వాక్యం అనేది మనిషికి కంపు కొట్టేదిగా మారిపోయిందనమాట. వాక్యం అనేది మనిషికి ఎలా మారిపోయిందంటే, ఈ మాటలు మాకు అవసరం ఏముంది, ఈ మాటలు ఏమన్నా మాకు కూడుబెడతాయా, ఈ మాటలు వింటే మాకేం లాభం కలుగుతుందని వాక్యం పట్లే మనిషి విరక్తి భావంతో కలిగి ఉంటే దేవుడికి ఎలా నచ్చుతాడో చెప్పండి ప్రియమైన వారలారా. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా వాక్యాన్ని అసహించుకుంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ మాటలు రాయించింది నేను. ఎవరిని అసహించుకుంటున్నారు? నన్నే మీరు అసహించుకున్నప్పుడు నేనెందుకు మిమ్మల్ని ప్రేమించాలి? నన్నే కాదనుకుంటున్నప్పుడు ఏమండి, మనం మాట్లాడుతున్నప్పుడు చక్కగా వింటున్నప్పుడు ఆసక్తికరంగా ఉంటుందండి. వినకుండా ఉన్నారనుకోండి, చెప్పేవారు కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు, ముగించేద్దాంలే అన్న ఆలోచన ఉంటుంది. ఏమంటే చెప్పేవారికి అలా ఉంటే రాయించిన దేవుడికి ఎలా ఉండాలి చెప్పండి? రాయించిన దేవుడికి ఎలా ఉండాలి? నా పిల్లలకు నా మాటలంటే అసహ్యము అంటున్నాడు. దేవుని మాటల్నే అసహించుకుంటున్న మనల్ని దేవుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఏం చేయాలి? ఏమంటే వాక్యాన్ని ప్రాణప్రదంగా మనం ప్రేమించాలి. ఈ 66 పుస్తకాలలో ఉంటున్న మాటలు దేవుని మాటలు, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయించిన మాటలు. వీటిని అసహించుకుంటున్నామంటే ఇదిగో భక్తిహీనతలోనికి మనం వెళుతాం. మనం ఏం చేస్తున్నామో, రైట్ చేస్తున్నామా తప్పు చేస్తున్నామన్న స్థితి వాక్యాన్ని వింటున్నప్పుడు మనకు ఆలోచన కలుగుతుంది ప్రియమైన వారలారా, ఆలోచన కలుగుతుంది. కాబట్టి చూడండి, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనలో ఎలాంటి లక్షణాలు కనపడుతున్నాయంటే, ఇదిగో పౌలు గారు చెప్పినప్పుడు ఎలా అసహించుకున్నారో, హేళన చేశారో, ఈరోజు సమాజంలో అలాంటి లక్షణాలు కలిగిన వారు కనపడుతున్నారు. ఇంకా కాస్త ముందుకు వెళ్ళగలిగితే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. ఇక దేవుడు ఒకవేళ వాక్యము మనం వింటున్నప్పుడు ఏం కోరుకుంటాడంటే, నా పిల్లలలో మార్పు రావాలి అని కోరుకుంటున్నాడు. వాక్యం వినటానికి ఇష్టపడిన మనుషులు
ఏమండి, ఎక్కువ మంది సరిదిద్దుకోవటానికి ఇష్టపడరట. సరిదిద్దుకోవటం నీకు అసహ్యము కదా అంటున్నాడు దేవుడు. నీకు అసహ్యము కదా సరిదిద్దుకోవటం అన్నాడు. ఏమండి, వాక్యం అంటేనే అసహించుకునేవారు కొంతమంది ఉన్నారు. లేదు, వాక్యం అంటే మాకు ఇష్టమండి అని చెబుతూ, ఇదిగో ఆ వాక్యము విన్న తర్వాత దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడు. అంటే వాక్యము వినగానే దేవుడు ఏం కోరుకుంటాడంటే మనలో మార్పు కోరుకుంటుంటాడు. ఇక ఆ మార్పు మనలో కనిపించకపోతే దేవుడు ఇదిగో దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటున్నాడు. చూసారా, మనుషులుగా కనపడుతున్న ఈ కోట్లాది మందిలో ఏమండి మనస్తత్వాలు వేరు, మనుషులలో లక్షణాలు వేరు. ప్రేమన వారలారా, దేవుడు ఆకాశం నుంచి చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణాలను కలిగి ఉంటున్నారు అని మనకు అర్థమవుతుంది. కొంతమంది వాక్యాన్ని బాగా వింటారు, చాలా సంతోషిస్తారు. ఏమండి, ఇది కొత్త సంగతి అండి, ఇంతవరకు మాకు తెలియదండి అని చాలా సంతోషపడతారు. కానీ దిద్దుబాటు నీకు అసహ్యము కదా. దిద్దుబాటు అంటే సరిదిద్దుకోవటము. నిజంగా మనుషులలో ఈ లక్షణాన్ని చూసినప్పుడు కూడా దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఇన్నిసార్లు విన్నా ఎందుకు మార్పు రావటం లేదు? ఇన్నిసార్లు విన్నా అంటే అన్నీ వదిలేస్తున్నారన్నమాట. మళ్ళీ విన్నప్పుడు నిజమే కదా అనుకుంటున్నారు. మళ్ళీ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ఇవన్నీ మనకెందుకు లేని. నలుగురు అడుక్కునేవారు ఉన్నారట. తెల్లవారు లేవగానే 4 వైపుకులకు వెళుతూ అడుక్కొని సాయంకాలం వచ్చి చాలా బాధపడుతుండేవారట. సాయంకాలం నలుగురు ఒక దగ్గర కూర్చొని ఏమనుకునేవారట, ఎంతకాలం రా ఈ అడుక్కు తినే బ్రతుకు, ఈరోజు నేను ఎంత అవమానపడ్డానో తెలుసా, ఈరోజు నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో తెలుసా, ఇదిగో ఇంత పెట్టడానికి వీళ్ళు ఇదన్నారు వాళ్ళు అదన్నారంటే ఒరే నిన్నే అన్నారా అని నలుగురు వాళ్ళ కష్టాలను కన్నీళ్లను పంచుకుంటారట. పంచుకొని ఏమనుకుంటారట అంటే, చి ఈ అడుక్కు తినే బ్రతుకు ఈ రాత్రితో ముగింపంతే. ఇంకా నలుగురు ఉన్నాం, కష్టపడి మనం పని చేసుకోలేమా? నలుగురు ఉన్నాం కాబట్టి ఈ అవమానాలు, ఈ తిట్లు, ఈ హేళన ఈ రాత్రితోనే అయిపోయింది అని ఇక తెల్లవారు లేస్తే ఇంకేమీ లేదు కదని హాయిగా పడుకుంటారట. ఒకవేళ తెల్లవారు లేస్తే మళ్ళీ ఎన్ని తిట్లుంటాయో ఏంటో అన్న ఆలోచనప్పుడు నిద్ర పట్టదు. పడుకునేటప్పుడు ఈ రాత్రితోనే సమాప్తం అని మనం అనుకున్నాం కదా, ఇంకా తెల్లవారు లేచిన తర్వాత ఏదో పని ఒక వెతుక్కోవటమే అనుకుంటారు. ఆ రాత్రి హాయిగా తిని పడుకుంటారు. తెల్లవారు లేవగానే ఎవడి చిప్ప వాడిదే, ఎవడి దిక్కు వాడిదే. మళ్ళీ రాత్రి కాగానే చి నిన్న పొరపాటు అయిపోయిందిరా, ఎన్నాలి అడుక్కు తినే బ్రతుకు మంది. రేపు తెల్లవారు లేవగానే ఇదిగో ఎవడి చిప్పవాడు కాదు కదా, అస్సలు వెళ్ళటానికి వెళ్ళదు. మనం అందరం కలిసికట్టుగా ఉండి పనిచేయాలి. కాబట్టి రేపు ఎలాగూ పని చేస్తున్నామంటే ఈరోజు నిద్ర లేకపోతే రేపు పని చేయలేం కదా, మళ్ళీ తెచ్చుకున్నదంతా తలా ఇంత తింటారట, మళ్ళీ హాయిగా పడుకుంటారు. మళ్ళీ తెల్లవారు లేవగానే ఎవడి చిప్ప వాడిదే, ఎవడి దిక్కు వాడిదే. వాళ్ళు ప్రతిరోజు ఏమనుకుంటారంటే ఆ అవమానాలన్నీ తలుచుకొని అడుక్కుంటున్నందుకే కదా ఇన్ని అవమానాలు, ఈ రోజుతో ఈ రాత్రితో ఈ అడుక్కునే జీవితం సమాప్తమైపోయింది. హాయిగా పడుకోవటం, మళ్ళీ తెల్లవారు లేవగానే ఇదిగో మళ్ళీ వెళ్ళిపోవటం. అంటే వారు ఎప్పటికీ మారరు ప్రియమైన వారలారా, ఎప్పటికీ మారరు. మారాలి అని అనుకుంటూ ఉంటారు, అంతే. మారాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పటికీ మారరు. దేవుడు కూడా మనుషులను చూసేటప్పుడు మనుషులలో ఎలాంటి లక్షణం కనపడుతుందంటే, ఇదిగో మనం మారాలి అని మనిషి అనుకుంటుంటాడు. ఏమండి, నేను మారను అన్నవాడి విషయంలోనే వీడే మారతాడేమనిపిస్తుంది. మారతాను బ్రదర్ అన్నవాడి విషయంలోనే చాలా డేంజర్గా అనిపిస్తుంటుంది. మరి మాటికి ఆ మాట అంటుంటాడు. మరి అది అలవాటు అయిపోయిందనమాట. దేవుడు చూసేసరికి నీకు దిద్దుబాటు అసహ్యము కదా అంటున్నాడు. దిద్దుబాటు అసహ్యము కదా, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. చూసారా,
దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నాం అనుకుంటున్న మనలో దేవుడు సరిదిద్దుకునే తత్వం ఉండాలి అని కోరుకుంటున్నాడు. దిద్దుకునే మనస్తత్వం అనుకుంటే మనం చేసే తప్పులు తగ్గిపోతుంటాయి, మనం చేసే మంచి ఎక్కువ అవుతుంటుంది. ఎందుకంటే దిద్దుకుంటున్నావు గనుక. ఒకరోజు 4 అక్షరాలు నేర్చుకోవటానికి ఎలా అక్షరాలను దిద్దుకున్నామో దేవుని మాటల్లో మన జీవితంలోనికి తీసుకొచ్చి మన జీవితంలో మరింత భక్తి, మరింత ప్రేమ, మరింత సహనాన్ని ఇదిగో అలా ఎదుగుతూ వాక్యాన్ని బట్టి మనలో దేవుడు కోరుకుంటుంది. అది ఒకవేళ దిద్దుబాటే మనకు అసహ్యమైందనుకోండి, దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాలి? అసలు దిద్దుబాటే మనకు అసహ్యమైనప్పుడు మనం ఏమి నేర్పించాలి? ఒక విద్యార్థిని ఒక అన్న అడుగుతున్నాడు, ఒరే నువ్వు బాగా చదువుకోరా, నీకేం కావాలో చెప్పు, నేను అన్ని తీస్తాను, నీకేం కావాలి అంటే ఏమనుకుంటున్నాడంటే వాడికి ఏదో తక్కువైపోవటం వల్ల చదవట్లేదు అనుకుని నీకేం కావాలో చెప్పరా నేను అన్ని ఇస్తానంటే వాడేమంటున్నాడు, అసలు ఈ చదివే నాకు ఇష్టం లేదన్నాడు. ఇక చదివే నాకు ఇష్టం లేనన్నాడు ఏం కొనిస్తే చదువుతాడు చెప్పండి? అసలు నాకు చదవటమే ఇష్టం లేదు. అప్పటి వరకు ఏదో కొనిస్తే చదువుతాడు అనుకుంటున్నాడు, ఏదో తక్కువైపోయింది కనుక ఇలా అంటున్నాడు. వాడేమన్నాడు, నాకు చదివే ఇష్టం లేదు. ఏమంటే చదివే ఇష్టం లేని వాడితో ఏం చదివించగలమండి? మనం చదివించగలవా? చదివించాలి. దిద్దుబాటే అసహ్యం అయిపోతే మనిషిలో ఎప్పుడు వస్తుంది చెప్పండి మార్పు? దిద్దుబాటే అసహ్యమైనప్పుడు, సరిచేసుకోవటమే ఇష్టం లేని గుణంగా మిగిలిపోయినప్పుడు ఎప్పటికీ మారరు ప్రియమైన వారలారా. నిజంగా దేవుడికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా కనపడుతున్నారు ప్రియమైన వారలారా. ఇంకా చూడండి, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనం. అబద్ధీకుల పెదవులు మూయబడునుగాక, వారి గర్వమును అసహ్యమును అగపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీతిమంతుల్ని అనేవారి విషయంలో దేవుడు ఏమండి కఠినంగా ఉంటాడు ప్రియమైన వారలారా. ఒక భక్తిహీనుడిని చూసి భక్తిహీనుడని మనం అన్నా తప్పులేదేమో, కానీ నీతిమంతుల జోలికి వెళ్ళటం అంత మంచిది కాదు. ఎందుకంటే వారికి దేవుడు ఏమని అభయం ఇచ్చాడంటే, ఇదిగో మీరు పగ తీర్చుకున్నట్టుకండి నాకు అప్పగించండి, మీరు నిందలు పడండి, నేనున్నాను కదా అని దేవుడు నీతిమంతుల పక్షాన నిలబడటానికి సిద్ధపడుతుంటాడు. ఇంకా ఏమంటాడంటే, మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును తాకినట్లు అన్నాడు. నిజంగా దేవుడి కొరకు మనం బ్రతుకుతుంటే ప్రియమైన వారలారా, దేవుడు మన పక్షాన పోరాడుతాడు. అప్పుడు ఎదుటివారు నీతిమంతులుగా బ్రతుకుతున్న వారిని నానా మాటలు, వాళ్ళ అసహ్యమైన మాటలు ఈ నోటిగంట మాట్లాడుతున్నప్పుడు, నా కొరకు ఇన్ని కష్టాలను నష్టాలను భరిస్తున్న నా పిల్లల్ని మీరు అంటారా? ఎందుకంటే బ్రతికేవారే కొద్ది మందిగా ఉంటారు. ఆ కొద్ది మందిని కూడా లోకం అంటున్నప్పుడు దేవుడు ఊరుకోడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఊరుకోడు. ఎలీషా గారి హయాంలో బోడివాడ ఎక్కిపో అని పిల్లలు ఏం చేస్తారు? ఎలీషాను హేళన చేస్తున్నారు ప్రియమైన వారలారా. అప్పుడు అన్నాడు, నేనే దైవజనుడనైతే అన్నాడు. వెంటనే సింహాలు వచ్చాయి, పిల్లల్ని చీల్చేశాయి. ఆ సందర్భాన్ని మీరు ఆలోచిస్తే, ఏమంటే పిల్లలే కదా అని మనం అనుకుంటాం, కానీ పిల్లలు ఎవరిని హేళన చేస్తున్నారు? ఒక ప్రవక్తని హేళన చేస్తున్నారు. ప్రవక్తలను హేళన చేస్తున్నారు అంటే వాళ్ళ పెంపకం ఎలా ఉంది, వాళ్ళు ఎదిగి పెరిగి పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? బోడివాడ బోడి అంటే ఒక శరీరానికున్న గుణాలను బట్టి అతన్ని కించపరుస్తున్నాడు అంటే ఏమండి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. రాజులు 2వ గ్రంథము దయచేసి చూడండి,
2వ అధ్యాయం 23-24 వచనాలు. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అపహాస్యము చేయసాగిరి. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుంచి వచ్చి వారిని 42 మంది బాలులు. ఇక్కడ మనం బాగా ఆలోచించవలసింది ఏంటంటే, ఒక ప్రవక్తని ఎందుకు అసహించుకుంటున్నారు, హేళన చేస్తున్నారు? దేవుడి నీతిమంతులకు దేవుడిచ్చే భద్రత అలా ఉంటుంది ప్రియమైన వారలారా. అలాంటప్పుడు ఇదిగో మనం నోరు జారటానికి వీలు లేదు. ఒక భక్తిహీనున్నన్నా పర్వాలేదేమో కానీ దేవుని కొరకు ఒక నీతిమంతున్నని దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోవటం అనేది అసాధ్యం. ఎందుకంటే వారు అసహ్యమైన మాటలు పలుకుదురు. ఏమండి, ఎవరికి భక్తి లేదు అని మనం అనుకుంటున్నామో లేదు అని అందరూ అనగలరు ప్రియమైన వారలారా. ఏదైతే లేదు అని మనం అంటున్నామో మనలో చూపించగలగడానికి మనం ప్రయత్నం చేస్తే అది ఎంత కష్టమో కూడా మనకు బాగా అర్థమవుతుంటుంది. పెద్దలు ఎప్పుడు అంటారు, మోసేవాడికి తెలుసు ఆ కావడి బరివేంటో. కూర్చున్నవాడు ఎన్నో సలహాలు ఇస్తారు, ఇలా పట్టుకోవచ్చు కదా, అలా పట్టుకోవచ్చు కదా, ఈ మాత్రం మొయ్యలేకపోతున్నావా, ఇది చేయలేకపోతున్నావా అని. కూర్చున్నవాడు ఎన్నో చెప్పగలడు, కానీ ఆ మోసేవాడికే తెలుసు దాని బరివేంటో అని. కాబట్టి బ్రతుకుతున్న ఆ నీతిమంతుడికి తెలుసు ఇలా బ్రతకాలంటే ఎంత కష్టమో, ఎన్ని కన్నీళ్ళో, ఎన్ని దిగమింగుకోవాలో దేవుని కొరకు బ్రతుకుతున్న వారికి తెలుసు. ఆ కష్టం ఏదో తెలియక వీళ్ళు ఇలాంటి వారు, వాళ్ళు అలాంటి వారు అని తన పిల్లల గురించి మాట్లాడుతుంటే దేవుడు ఊరుకోడు ప్రియమైన దేవుని పిల్లలారా. వారి విషయంలో దేవుడు చాలా కోపాన్ని కలిగి ఉంటాడు. చూసారా, ఆడ ఎలుగుబంట్లు వచ్చేసాయి, 42 మంది పిల్లల్ని చీల్చేసాయి. అప్పుడే ఆ పిల్లలు ప్రవక్తలను అనే అంత స్థితి ఎందుకు చెప్పండి ప్రియమైన వారలారా. ఎప్పుడు పిల్లలు పిల్లల్లానే ఉండాలి. ఎదుగుతున్నప్పుడు వారి వయస్సును బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఎదుగుదల కనిపించాలి తప్ప ఒక ప్రవక్తను వెక్కిరించే స్థితి ఆ పిల్లల్లోనికి వచ్చిందంటే చూసారా ఎంత భయంకరంగా శాపానికి గురయ్యారో మనకు అర్థమవుతుంటుంది ప్రియమైన వారలారా. కాబట్టి ఇక్కడ చూస్తుంటే తన పిల్లలను అనేవారిను, నా పిల్లల్ని మీరు అసహించుకుంటున్నారు, నా పిల్లల్ని మీరు అసహించుకుంటున్నప్పుడు నేనెందుకు మిమ్మల్ని ప్రేమించాలి అని ఇదిగో మనలో ఉంటున్న లక్షణాలను దేవుడు చూపిస్తున్నాడు ప్రియమైన వారలారా. అంటే దేవునికి ఎవరెవరు అసహ్యులు చూడగలిగితే వాక్యాన్ని అసహించుకునేవారు దేవుడికి అసహ్యులు, వాక్యాన్ని విని దిద్దుకోని వారు దేవుడికి అసహ్యులు. ఏమంటే ఎన్నిసార్లు చెప్పండి, వాళ్ళు అంతేనండి, అంతే, వాళ్ళంతే. విసుగొచ్చేస్తుంటుంది కదా మనకే. ఎన్నిసార్లు చెప్పమంటారండి? 1, 2, 100 సార్లు చెప్పాను. వాళ్ళంతేనండి, వాళ్ళ బ్రతుకు మారదండి అని మనమే విసుగు చెందుతున్నప్పుడు దేవుడు ఎంత విసుగు చెందాలి. చివరికి దేవుడికి మన పట్ల అసహ్యం వస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. పాత నిబంధనల గ్రంథంలో హేయమైనవి, అసహ్యమైనవని కార్యాల గురించి చెప్పిన దేవుడు ఆ తర్వాత నాకు హేయమైనది మీరే అంటున్నాడు, నాకు అసహ్యులు మీరే అంటున్నాడంటే ఆ లక్షణాలన్నీ మనుషులు తెచ్చుకొని దేవునికి కనబడుతున్నప్పుడు అసహ్యులుగా దేవుని దృష్టిలో మిగిలిపోతున్నారు. నీతిమంతుల్ని అనేవారుగా మారిపోతారు, నీతిమంతుల్ని అనేవారుగా మారుతున్నారు. ఏమండి, ఎవరికి భక్తి ఉందో ఎవరికి లేదో ఎవరేంటో మనకేం తెలుసు ప్రియమైన వారలారా. ఎందుకు తొందరపడి మాట్లాడాలి? మనం ఎవరేంటో మనకు తెలియనప్పుడు ఎందుకు తొందరపడి మాట్లాడాలి? ఒక మాట
ఎంత ప్రమాదానికి మనల్ని గురి చేస్తుందంటే, వారే నీతిగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఊరుకోడు ప్రియమైన వారలారా. నా కొరకు బ్రతుకుతున్న పిల్లల్ని అనటానికి మీరెవరు? మీరు బ్రతకవలసింది పోగా బ్రతుకుతున్న నా పిల్లల్ని మీరెందుకు అంటారు అని దేవుడు మనల్ని అసహించుకునే స్థితిలోనికి క్రమక్రమంగా ఈరోజు మనుషులు వెళ్ళిపోతున్నారు. నిజంగా అసహ్యులు అంటున్నాడంటే దేవుడు ఎంతగా మనల్ని విసుగు చెందిస్తే మనము చివరికి మనల్ని చూసి అసహించుకునే స్థితిలోనికి ఆయన వచ్చాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వారలారా. నా పిల్లలు అని హక్కున చేర్చుకోవలసిన దేవుడు, ఇదిగో వీరు నాకు అసహ్యులు అంటే నాకిష్టము లేనివారు, అమ్మో వీరు నేను భరించలేను, వీళ్ళ అని మనుషులను చూసి మాట్లాడుతున్నారు అంటే దేవుడికి చాలా బాధ కలిగిస్తున్నామని దాని అర్థం. చాలా బాధ కలిగిస్తున్నాము. అందుకే ఎప్పుడు నీతిమంతులుగా బ్రతుకుతున్న వారి మీద నిందలు వేయటానికి, వారిని అనటానికి, మన అసహ్యతను మాటల్లో చూపించి అబద్ధాలు కల్పించి చెప్పడానికి ఎప్పుడూ మనం ఇష్టం ఉండదు. తన పిల్లల్ని అంటున్నప్పుడు దేవుడు మన విషయంలో అసహించుకునే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం ప్రియమైన వారలారా. ఎందుకంటే ఇవి ఎంత భయంకరమైందంటే, అసహ్యులు కూడా మండుగుండంలో పాలు పొందుతురు అంటే ఇవన్నీ చిన్న చిన్న లక్షణాలు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా బైబిల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే యెషయా గ్రంథము 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. నీ కష్టానికి ప్రతిఫలాన్ని కోరుకో, నీ కష్టానికి ప్రతిఫలం తీసుకో. లేదు నా కష్టానికి నాకింత లాభం ఉండాలి కదండి అని ఆ లాభాన్ని అడిగి నచ్చజెప్పి తీసుకో. కానీ దేవుడు దేన్ని అసహించుకుంటున్నాడంటే, ఇదిగో అన్యాయముగా ఒకని సొత్తును నాకు కావాలి అని ఆలోచించి హస్తగతం చేసుకోవాలి అనుకోవటం అసహ్యం ప్రియమైన వారలారా. దేవుడు అస్సలు దాన్ని సహించడు. నీ కష్టాన్ని నువ్వు పొందటానికి నీకు హక్కు ఉంది. లేదండి నా కష్టానికి ఇంకా లాభం కావాలని అడిగి తీసుకో, తప్పులేదు. కానీ ఎప్పుడు దుర్మార్గమైన పనులు, ఒకని సొత్తును మాయ మాటలు చెప్పి దాన్ని కాజేయాలని మనం ఆలోచిస్తున్నారు చూసావా? ఏమండి అలాంటి మనల్ని చూస్తున్న దేవుడు అసహించుకునే స్థితిలోనికి వెళ్ళిపోతాం ప్రియమైన వారలారా. అసహించుకునే స్థితి. ఎందుకంటే పొరుగువానిని ప్రేమించమన్నాడే తప్ప పొరుగువానిది అన్యాయంగా దోచుకొనటానికి వీలు లేదు. నీ పొరుగువానిది ఏది నువ్వు ఆశింపకూడదు అన్నప్పుడు, ఇదిగో ఈరోజు బ్రతకటం అంటే ఇదిగో డబ్బు ఉండాలి. ఆ డబ్బు కొరకు మనిషి ఎంత కక్కుర్తి పడుతున్నాడంటే ఏదైనా సరే ఇదిగో సంపాదించుకోవాలి. ఎలా సంపాదించామన్నది అసలు ప్రశ్నే కాదండి. సంపాదించేయాలి. ఒకని సొత్తును మనం కాజేయటమే దేవుడికి అసహ్యం అనుకుంటున్నప్పుడు ఏమండి దేవుడి దగ్గర కూడా ఆ మనసు మనకుంటే ఎలా? దేవుడి దగ్గర నుంచి కూడా ఏదైనా కాజేయాలన్న మనసు చేసింది అనుకోండి, అంటే దేవుడు నన్ను కూడా వీళ్ళ అవసరానికి నన్ను కూడా వాడుకుంటారన్నమాట. అప్పుడు దేవుడికి ఎలా కనపడుతుంటామంటే అసహ్యులుగా కనపడుతుంటాం ప్రేమన వారలారా. ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ప్రేమన వారలారా, మనం చెయ్యగలిగినవి చెయ్యమంటున్నాడు. మీరు చెయ్యలేనివి ఏదన్నా ఉంటే ఇదిగో మీ చేతులను నేను బలపరుస్తాను అంటాడు. మనం చెయ్యగలిగినవి కూడా చెయ్యకపోతే ప్రేమన వారలారా దేవుడు అసలు సహించలేడు ప్రేమన వారలారా. ఏమంటే మనం చెయ్యగలిగినవేంటి? మనం సంపాదించుకుంటాం. ఆ సంపాదించుకున్న దాంట్లో ప్రతి నెల దేవుని పనికి ఇది అని తీయగలమా తీయలేమా? తీయగలం ప్రేమన వారలారా.
అది అంత పెద్ద కష్టమేమీ లేదు. దేవుడు మీరు సంపాదించింది నా శరీరంతో మీరు సంపాదిస్తున్నారు కనుక మీరు 50 నాకు 50 అంటే మనం కంగారు పడాలి, ఇది న్యాయంగా లేదు అని. లేదు, మీరు 10 ఉంచుకోండి 90 నాకు ఇవ్వండి అంటే ఇంకా ఫీల్ అయిపోవాలి, నేను కష్టపడితే 90 దేవునికి ఎందుకు ఇవ్వాలి అని. కానీ మనుషుల దగ్గర దోచుకోవటం అలవాటైన మనకు కూడా ఇది దేవునికి అని కూడా మనం ఏం చేస్తామో తెలుసా? ఇది దేవునికి అని కూడా మనమే వాడుకుంటుంటాం. ఏమనుకోవాలి చెప్పండి దేవుడు? ఈరోజు నిజంగా కార్యక్రమాలు చేయటానికి కష్టం ఏర్పడుతుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే నెల నెల దేవుడు కొరకు వినియోగించవలసిన సొత్తును మనమే వాడుకుంటున్నాం. నిజంగా దేవుడు కొరకు తీయవలసినవి పక్కన పెడితేనండి, నిజంగా మళ్ళీ కార్యక్రమాలని మనం ఇవ్వవలసిన అవసరత కూడా పెద్దగా ఉండదు. ఎప్పుడు దేవుని కార్యక్రమం అన్నా అడుక్కోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇచ్చిన ఈ స్థితి మనకు ఉండదు ప్రియమైన వారలారా. ఏమంటే నెల కాగానే ఒక పాలవాడు గుర్తొస్తాడు, నెల కాగానే ఒక పేపర్ వేసే బాయ్ గుర్తొస్తాడు, నెల కాగానే ఒక కిరాణా కొట్టు గుర్తొస్తాడు, నెల కాగానే ఎవరెవరికి ఏమి వాళ్ళందరూ గుర్తొస్తాడు. ఎందుకోనండి, దేవుడే మనకు పెద్దగా గుర్తురాడండి. కానీ ఆ నెల రోజులు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నీ చేతిలో ఆ డబ్బులు కనపడటానికి కారకులు ఎవరు? దేవుడు. ప్రేమన వాళ్ళారా, ఏమండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మనం 1,00,000 సార్లు చెప్పి ఇదిగో మన చేతల్లో నీ మీద ప్రేమ లేదు అన్నట్టు చూపిస్తే ఆయన ఎంత కుమిలిపోవాలండి? ఏమంటే మా ఇంటికి భోజనానికి ఎప్పుడు వస్తారండి మీరు? మీకు సేవ చేసే భాగ్యాన్ని మాకు ఎప్పుడు ఇస్తారండి, ఎప్పుడు ఇస్తారు అని 100 సార్లని సర్లే రేపు వస్తానన్నప్పుడు అక్కడ మనం కనపడకుండా పోతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? 100 సార్లు అన్నవాడు చివరికి కంటికి కూడా కనిపించకుండా పోయాడు అని. కనిపించకుండా. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఇచ్చేవారు ఉన్న దగ్గర దేవుని కార్యక్రమాలు జరగవు, జరిగేవారి దగ్గర ఇచ్చేవారు ఉండరు. మన చీరాల ప్రాంతానికి వెళ్తే 18 కోట్లతో దేవాలయాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని అని చెప్తున్నాడు. ఎన్ని కోట్లటండి? ఏమంటే ఒక రోజండి ₹1,00,00,000 చర్చ అనగానే ఒక రకంగా ఉండేదండి. ఇప్పుడు ఎన్ని కోట్లట? 18 అని. ఇంకోనే ఉంటున్నాను, ప్రస్తుతానికి 18 అన్నయ్య. అది పూర్తయ్యేసరికి కాలం పడుతుంది, బడ్జెట్ పెరుగుతుంది. ఇంచుమించు 25 కోట్ల నుంచి 30 కోట్లు ఖర్చు కానుంది. 25 కోట్ల నుంచి 30 కోట్లు. ఆలోచించండి ఒకసారి. ఎక్కడివి ఇవన్నీ? ఎక్కడికి ఇవన్నీ? ఇవన్నీ ఇదిగో వారి కష్టాన్ని ఇదిగో ఇచ్చినవే, వారి కష్టాన్ని ఇచ్చినవే. కడుతున్న వారి ఆశయం ఏంటో తెలుసా? ఇది భవిష్యత్తులో మెదక్ చర్చిలా ఈ చర్చి నిలబడిపోవాలి. ఎవడ మెదక్ చర్చికి ఎప్పుడన్నా వెళ్ళారా ప్రేమన వారలారా? వెళ్ళారా? ఒకరోజు మెదక్లో సెమినార్ జరుగుతుందని వెళ్ళాం. వెళుతూ మెదక్ చర్చి ఎప్పుడన్నా మీరు చూసారనంటే చూడలేదంటే పక్కనేనన్నా చూసి వెళ్ళండి అన్నారు. అక్కడికి వెళితే చాలా బాధ ప్రియమైన వారలారా. ఎందుకు చెప్పమంటారో తెలుసా? కట్టడం బాగోలేదని కాదు, దాని దగ్గర ప్రొటెక్షన్ లేదని కాదు. ఏమండి, పర్యాటకులు వచ్చి చూస్తున్నారే తప్ప అక్కడ ప్రార్థన చేసుకునేవారు ఎవరు లేరు. అక్కడ ఆరాధన లేదు. ఆరాధన లేనప్పుడు ఎన్ని వేల కోట్లు పెడితే ప్రయోజనం ఏముంది ప్రియమైన వారలారా? అక్కడ పోలీసుల బందోబస్తు. ఎందుకంటే ఇది పురాతనమైన కట్టడం కనుక ఉగ్రవాదులు ఎక్కడైనా బాంబులు పెడతారేమో. 4 గంటలు అవగానే పోలీసు ఏమంటుందో తెలుసా? అందరు వెళ్ళిపోండి అంటున్నాడు. ఒక దేవుని మందిరములో కనీసం 4 దాటితే ఉండలేని పరిస్థితి. అది చివరికి ఏమైపోయిందో తెలుసా? మనుషులు వెళ్ళి చూసి రావటానికి పనికొస్తుండే తప్ప అక్కడ కూర్చొని ఆరాధించే స్థితి ఈరోజు లేదు ప్రియమైన వారలారా. చరిత్రకెక్కాలనుకున్నారే తప్ప నలుగురికి దేవుని మందిరముగా ఉండాలి అన్న ఆలోచన లేదు.
కోట్లంటే మామూలు విషయాల ప్రియమైన వారలారా. 20, 25, 30 కోట్లంటే అది చిన్న విషయం కాదు. ఈరోజు సమాజంలో దేవుని మాటలు కరువవుతున్న కాలం ప్రియమైన వారలారా. ఒకవైపు నెట్ అన్నారు, ఇంకొక వైపు టీవీ కార్యక్రమాలు. ఇది చాలదన్నట్టుగా ఈరోజు మిగిలిన వారి కార్యక్రమాలు కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. మీకు తెలుసో తెలియదో, మొన్న హైదరాబాద్లో చూస్తేనండి లక్షలు 3 రోజులు జరిగిన సదకు లక్షలు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇన్ని లక్షల మంది ఉన్నారా? ఇన్ని లక్షల మంది ఉన్నారా? మన కార్యక్రమాల దగ్గరకు రాగానే ఏంటో తెలుసా? మన కార్యక్రమాల దగ్గర రాగానే చెయ్యలేని స్థితిలోనికి ఈరోజు వెళ్ళిపోతున్నాం ప్రియమైన వారలారా. ఈరోజు ఒక్కొక్క కార్యక్రమం చేయాలంటే ఒక సాహసంలా మారిపోయింది. మనకు ఒక సాహసంలా మారిపోయిందంటే, ఇదిగో ఒకని సొత్తును దోచుకోవటమే దేవునికి అసహ్యం అయితే, ఏమండి, దేవునికి ఇస్తానన్నది కూడా ఇవ్వలేని స్థితిలోనికి వెళుతుంటే మనల్ని అసహించుకోవాలా? ఏం చేయాలి చెప్పండి ప్రియమైన వారలారా. ఆయన కొన్ని ఎప్పుడు మనం మానేయొద్దు ప్రియమైన వారలారా. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని అవసరత జీవితంలో క్షణక్షణం ఉండవలసిన వారం మనం మోకరించి తండ్రి అనగానే వినేటట్టుగానే నీ పట్ల ఉండాలి తప్ప, నువ్వు చేసినవన్నీ ఆయన గుర్తొచ్చి నిన్ను అసహించుకుంటున్నానంటే తట్టుకోలేం ప్రియమైన వారలారా. ఏమంటే YWCAలో హైదరాబాద్లో సంఘం ఉంది. ఒక తమ్ముడు రావటం లేదేంటి తమ్ముడు అంటే, అన్న నేను వేరే చర్చికి వెళ్తున్నాను అన్నాడు. సరే మంచి తమ్ముడు, ఎక్కడికైతే నువ్వు వెళ్ళి హ్యాపీ అని. ఎందుకు వెళ్తున్నానంటే అన్నాడు. సరే నువ్వే అడిగావు కదా, అడుగుతున్నావు కదా, చెప్పు అంటే, ఏం లేదన్నా, మా ఆఫీస్లో పనిచేసే బాస్ అక్కడికి వెళ్తాడు, నేను కూడా అక్కడికి వెళ్తే ఒకవేళ నన్ను చూశాడు అనుకోండి, కాస్త ప్రమోషన్ ఇవ్వచ్చు, కాస్త సెలవులు ఇస్తాడు కదా అని ఆయన ఆలోచన. అది అంటే మనుషులతో అవసరం ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో మనందరికీ తెలుసండి. ఇప్పుడు ఎదుటి వారితో అవసరం మనకున్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? వాళ్ళు ఒక మాట అన్నా పెద్ద పట్టించుకోం మనం. ఎందుకు? అవసరం అది కదా. ఒకవేళ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా కొంచెం సహించుకుంటాం, ఏదో అవసరం కదా అని కదా. మనిషితో అవసరం వస్తుందనే మనుషుల దగ్గర అలా ఉంటున్నప్పుడు మనిషితో అవసరం వస్తుందో లేదో చెప్పటం కష్టమే, కానీ దేవునితో అవసరం మాత్రం ఉంటుందా లేదంటారా? అమ్మో దేవా, క్షణక్షణం ప్రియమైన వారలారా, క్షణక్షణం. ఏమంటే జీవితంలో ఒక రోజు ఉంటుంది ప్రియమైన వారలారా, ఈ రాత్రి గడుస్తుందా అనిపిస్తుంది ప్రియమైన వారలారా. ఈ రాత్రి ఎప్పుడు తెల్లవారితే బాగుండు అనిపిస్తుంది ప్రియమైన వారలారా. ఆ రోజు హాస్పిటల్లన్నీ మూసుంటాయి. ఆ రోజు క్యాలెండర్ చూస్తుంటే ఆదివారము సెలవు అని అర్థమవుతుంటుంది. ఆ రోజు బోర్న వర్షం కురుస్తుంటుంది ప్రియమైన వారలారా. ఇదిగో ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. ఎవరిని పిలుస్తున్నా మన మాటలు పట్టించుకోరు ప్రియమైన వారలారా. ఏమైపోవాలి మన జీవితాలు? ఆయన మనం వదులుకునేది ఆయన. ఏమంటే చాలా మంది జీవితాల్లో జరుగుతుంటాయి ప్రియమైన వారలారా. ఆ రోజు కళ్ళు మూసుకొని తండ్రి అనగానే తలుపు దగ్గర ఉన్నట్టుగానే ఆయన నీ జీవితంలోనికి వచ్చేటట్టుగా మన బ్రతుకులు ఉండాలి ప్రియమైన వారలారా. తండ్రి అనగానే నేనున్నాను కదా, ఆ ధైర్యాన్ని నీకు ఇచ్చేటట్టుగా ఉండాలి. ఆ ధైర్యం ఆ రోజు, అమ్మో నేను దేవుడి కోసం ఏం బతికానని ఇప్పుడు ఆయన పిలిచినా వస్తాడని నీకే అపనమ్మకం ఉంటే ఏమండి ఏమైపోవాలి మన బ్రతుకులు? అది మనకే కావచ్చు, మన గర్భాన పుట్టిన పిల్లలకే కావచ్చు. మధు అనే ఒక టీచర్ ఉన్నాడండి. మధు ప్రమాదం జరిగిందనగానే అక్కడ కలవగానే, ఏంటి బ్రదర్ ప్రమాదం జరిగిందంటే, చాలా భయంకరమైన ప్రమాదం అన్న. ఒక కారు కొన్నాను, చిన్నది వస్తున్నప్పుడు ఎలా జరిగింది ఏంటో తెలియదు, యాక్సిడెంట్ అయింది. నేను నా భార్య ఉన్నాం. ఆ రోడ్డు నుంచి పక్కకు వెళ్ళిపోయింది. మేము చనిపోయారు అనుకున్నారు. కానీ వస్తే నాకు నా భార్యకి అసలు ఏ గాయము జరగలేదు. పైగా కారు డ్యామేజ్ అయిపోయింది.
అది మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసాం, కొత్త కారు తీసుకున్నాం, అసలు మాకేం జరగలేదని ఒక మాట అన్నాడు. అన్నా, నా జీవితంలో ఏదో మంచి దేవుడి కోసం నేను చేసున్నానేమో అన్నా, చేసున్నానేమో, దేవుడు నన్ను కాపాడాడు. నేను ఏదో ఒక రోజు నేను దేవుడి కోసం ఏదో చేసున్నానేమో అన్నా, దేవుడు నన్ను కాపాడండి. ఎంత కృతజ్ఞత కలిగి ఆ మాట అంటున్నాడంటే అంత కృతజ్ఞత కలిగి ఆ మాట అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఏమండి, దేవుడికి నువ్వు చేస్తున్నది చిన్నది, ఆయన నీకు ఇస్తున్నది నువ్వు లెక్క పెట్టుకోగలిగితే ప్రియమైన వారలారా, అసలు నువ్వు ఇచ్చినది దేవుడి దృష్టిలో లెక్కే లేదు, లెక్కే లేదు ప్రియమైన వారలారా, లెక్క లేదు ప్రియమైన వారలారా. ఏమంటే అంత సహాయం చేసి ఆయన్ని దూరం చేసుకుంటావా? అంత సహాయం చేసి నీ కన్న తండ్రిని దూరం చేసుకుంటావా? అలాంటి ఆయనే నిన్ను అసహించుకున్నాడంటే ఇంకెవరండి? ఇంకెవరు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకెవరు? అందుకే మీరు మనుషులకు అప్పుడప్పుడు దూరమైనా పర్వాలేదు, మనిషి కొన్నిసార్లు చేస్తాడు చేయడు. మనిషి చెయ్యాలి అంటే ముందు చెప్పాలి. మనం చెప్పామంటే ఏమంటారో తెలుసా? ఏమంటే 2-3 రోజుల ముందు చెప్పినా ఏదో ఒకటి చేసేవారం కదండి అంటారు. దేవుడు చెయ్యాలంటే ఒక్క క్షణం ఆయన కలగజేసుకుంటే అయిపోద్ది. మనిషి చెయ్యాలంటే 2-3 రోజుల ముందు చెప్పాలి. దేవుడు చేయాలంటే అందరిలాగానే దేవుడు నాకు కూడా ఒక 1 వీక్ టైం ఇస్తే నేను చేసేవాడిని కదా అన్నాడు. ఒక్క క్షణం అండి. అంత ప్రేమ కలిగిన ఆయన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావా? దేవుడు ఎప్పుడూ కూడా మనం చెయ్యగలిగినవి చేస్తున్నావా లేదా చూస్తాడు ప్రియమైన వారలారా. నువ్వు చెయ్యలేని వాటిని గురించి పక్కన పెట్టు, నువ్వు చెయ్యగలిగినవి చేస్తున్నావా? నువ్వు చెయ్యగలిగినది నీ కష్టాన్ని ఇవ్వగలవు, ఇస్తున్నావా? అది నీ కూలి పనైనా, అది నీ ఉద్యోగమైనా, నీ కన్న తండ్రి కొరకు నువ్వు తీయగలుగుతున్నావా? నీ కష్టం రాగానే దేవా నీకు వందనాలు, నువ్వు లేకపోతే ఈరోజు ఈ శాలరీ లేదు, ముందు ఆయనకి తీసి పక్కన పెట్టి ఆ తర్వాత మిగతావి మనం వాడుకోవటానికి మనం తగ్గించుకోవాలి. దేవుణ్ణి తగ్గించుకోమనటానికి వీలు లేదు ప్రియమైన వారలారా. కొన్ని అలవాట్లు మనకు వచ్చే ఉండాలి. కొన్ని అలవాట్లు కొన్నిసార్లు ఎంతమంది చెప్పినా ఆ అలవాట్లలో నుంచి బయటికి రాకూడదు. అవి మన జీవితానికి ఇదిగో నిర్దిష్టమైన అలవాట్లుగా ఈ అలవాట్లు నీకు ఉండగలిగితే ఏదో ఒక రోజు తండ్రి ఇన్ని సంవత్సరాలు నీ కొరకు నేను చేశాను కదా నాయన, ఒక్కసారి కరుణించమనగానే దేవుడు కట్టలు తెంచుకుని వచ్చినట్లుగా నీ జీవితంలోకి వస్తాడు ప్రేమన్న దేవుని పిల్లలారా, నీ జీవితంలోకి వస్తాడు. ఇదిగో మనం చేయగలిగింది ప్రార్థన, నువ్వు చేయగలిగింది మందిరానికి రావటం. ఏమండి ఇవి చిన్న చిన్నవని మీరు అనుకుంటున్నారేమో, మనం చిన్నవనుకునేవే దేవుని దృష్టికి చాలా గొప్పవి. మనం గొప్పవనుకుంటున్నవి దేవుని దృష్టికి చిన్నవి. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. నువ్వు వేసే 1 రూపాయి ఆయనకు 1,00,000తో సమానం. ఎందుకంటే నీది అదే. కానీ దేవుడికి ఒక క్రమం కావాలి. 1 నెల కాగానే నన్ను ఎంత ప్రేమించారు, వీళ్ళు నన్ను ఎంత ప్రేమించారు. ఒకని సొత్తునే దోచుకుంటున్నాం, చివరికి దేవుడికి ఇవ్వవలసింది కూడా ఇవ్వకపోతే మనల్ని ఏమని ప్రేమించాలి చెప్పండి ప్రేమన్న వారలారా. నెమ్మదిగా అసహ్యులుగా మారిపోతున్నాం. అంటే దేవుడు చూడటానికి కూడా ఇష్టపడని స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నామంటే మన జీవితాలు ఏం కావాలి? ఏమండి లిస్ట్ ఎక్కడన్నా ఉందా? దేవుడికి ఇవి అసహ్యములన్నంటే చక్కగా లిస్ట్ రాయించి పెట్టాడు. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడగలిగితే ఎంత చక్కగా లిస్టు రాయించాడో చూడండి. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా ప్రతివాడు పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద
దుర్యోచన యోచింపవద్దు. ఎవడును దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడ. అబద్ధ ప్రమాణము, నువ్వు చేసిన అబద్ధాన్ని నమ్మించడానికి ఒట్టండని అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇవన్నీ మీరు చేస్తే నాకు ఎలా కనపడతారో తెలుసా? ఒక అసహ్యులుగా నాకు కనపడతారు అంటున్నాడు. ఏమండి, మన దగ్గర కంపు కొడుతుందని దేవుడు మనల్ని అసహించుకోడు ప్రియమైన వారలారా. ఇదిగో నీ స్థితిగతులు బాగలేవు అని మన శరీరాన్ని బట్టి అనడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో ఈ లక్షణాలు ఉండకూడదు. మనం అబద్ధం ఆడుతూ ఆ అబద్ధాన్ని నమ్మించడానికి ఒట్టు పెట్టుకుంటాం. దేవుడి మీద ఒట్టండి అంటుంటాం. అబద్ధాన్ని నమ్మించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని దృష్టికి ఎలా కనపడతావు తెలుసా? అసహ్యము, అసహ్యము. ఇంకా సామెతల గ్రంథంలో ఉంటున్న లిస్టు చూడగలిగితే, సామెతల గ్రంథంలో ఉంటున్న మాటను కూడా చూడండి. 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక లిస్టు రాశాడు ప్రియమైన వారలారా. 16వ వచనం నుండి, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధు చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఇదిగో హేయములు, నాకు అసహ్యములు అంటున్నాడు. ఈ లక్షణాలు మనలో కనపడితే ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని ఎలా ఇష్టపడడు చెప్పండి ప్రియమైన వారలారా? ఎలా ఇష్టపడగలడు? ఆయన చూడగానే ఈ లక్షణాలు మనలో కనపడుతున్నప్పుడు, ఒక లక్షణం ఉంటేనే అసహ్యులుగా మనల్ని చూస్తున్నప్పుడు, ఈ లక్షణాలన్నీ మనలోనే ఉంటే ఎలా చెప్పండి ప్రియమైన వారలారా? ఎలా? ఈ లక్షణాలు మనలో కనపడుతున్నప్పుడు దేవుడు ఎలా ప్రేమించగలడు మనల్ని? ఏమంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, ప్రేమ కలిగిన వాడే. ఆ ప్రేమ మనం దేవునిలోనికి రాకమునుపు నువ్వు ఎలాంటి వాడు అయినా నిన్ను ప్రేమించాడు, తీసుకొచ్చాడు. ఈ వాక్యాన్ని కలిగి ఉన్న తర్వాత కూడా ఈ లక్షణాలే మనం కలిగి ఉంటున్నామంటే ఎలా చెప్పండి ప్రేమన్న వారలారా? ఎలా? మహనీయుడైన యేసుక్రీస్తును చూడండి. నిజంగా ఆయన బ్రతుకు ఒక సంచలనం ప్రియమైన వారలారా. సంచలనం అంటే సంచలనం. నజరేత్ అనే ఒక భయంకరమైన పాపపు ఊబి లాంటి ఊరిలో పుట్టిన మహనీయుడు ప్రపంచాన్ని ఆకర్షించాడు అంటే కేవలం తన మాటలను బట్టి కాదు, తనలో ఉన్న ప్రేమను బట్టి. తండ్రి యేసుక్రీస్తుని ఇష్టపడ్డాడు. ప్రతి వాని మోకాలు ఆయన నామముల వంగాలి అని కోరుకున్నాడంటే ఎందుకంటే ఆయనది కళ్ళలాడు నోరు కాదు. ఆయన కళ్ళల్లో గర్వము లేదు, ఆయన నోటిలో అహంకారము లేదు, ఆయన హృదయములో దుర్యోచనలు లేవు ప్రియమైన వారలారా, లేవు వారలారా. ఒక అడుక్కునేవాడు సెకండ్ ఇవ్వడానికి వస్తే చెప్పు చెప్పు అంటాం. నిజంగా యేసుక్రీస్తు చూపించిన ప్రేమ, వాళ్ళతో కలిసి ఆయన భోంచేశాడు, వాళ్ళతో కలిసి ఆయన ప్రేమను చూపించాడంటే ఏమండి సామాన్యమైన విషయం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భోజనము చేయించుండనంటే ఏమంటే భోజనం వాళ్ళతో కలిసి కూర్చొని చేస్తున్నాడంటే ఈయనెవరు? పరలోకపు సింహాసనం మీద ఉండగలిగిన మహనీయుడు. ఒకవైపు వారెవరంటే వారు లోకంలో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు. అంత ప్రేమ చూపించాడు, అంత ప్రేమ. కానీ శాస్త్రులు పరిచయుల దగ్గరికి రాగానే సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు, మీకు అన్నీ తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ఎలా ఉండకూడదో తెలుసు, సరిదిద్దుకోవలసిన సంగతి అని తెలుసు, కానీ మీరు వినరు. మన పట్ల కూడా ప్రేమ దేవునికి, మనం లోకంలో ఉన్నప్పుడు అమితమైన ప్రేమ ఉంటుంది. మనం దేవునిలోనికి వచ్చిన తర్వాత ప్రియమైన వారలారా, ఇదిగో సరిదిద్దుకోకుండా మనం ఉండగలిగితే, మనం చెయ్యవలసినవి చెయ్యకుండా ఉండకుండా ఇదిగో ఉంటే, మనలో ఉన్న లక్షణాలను బట్టి దేవుడే అసహించుకునే స్థితిలోనికి మనం వెళ్ళిపోతే
ఇక ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మనకు లాభం అనేది లేదు ప్రేమన వారలారా. యేసుక్రీస్తుని బట్టి ఈరోజు మనం నేర్చుకోవలసింది అదే ప్రేమన వారలారా. రోజు ఉదయం లేవగానే ఈరోజు నేను యేసులా బ్రతకాలి అన్న ఒక ఆలోచన మనకు రావాలి. తండ్రి, ఈరోజు ఎట్టి పరిస్థితులలో చూపు ద్వారా నైనను నోటి ద్వారా నైనను ఎట్టి పరిస్థితులలో యేసులా నేను బ్రతకాలి, ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు అన్న మాటలు గుండెల్లో నిలుపుకొని ఒక్కరోజు నేను ఉండాలి అన్న ఆలోచన ప్రతిరోజు మనలోనికి వస్తుండాలి ప్రేమన వారలారా. చచ్చిపోయే సమయానికి ఎంత అద్భుతంగా మన జీవితం ఉండాలంటే మంచి అనడానికి నిన్ను చూపించాలి, ప్రేమ అనడానికి నిన్ను చూపించాలి. నిన్ను చూడగానే దేవుడికి నువ్వు ఇష్టం అవ్వాలి, నువ్వు ఇష్టం అవ్వాలి. నా కుమారుడు నా కుమార్తె నిన్ను ప్రేమించగలుగుతుండాలి, నిన్ను ప్రేమించగలుగుతుండాలి. అలాంటి ఉన్నతమైన ప్రేమ దేవునికి మన పట్ల కలగాలంటే ప్రేమన వారలారా, ఇదిగో మనం మార్చుకోవలసినవి బోలెడన్ని ఉన్నాయి ప్రేమన వారలారా. బాప్తిస్మము ద్వారా మనలో కనబడాలని కోరుకుంటున్న దేవుడికి ఇదిగో కనబడాల్సినవి ఇంకా ఎన్నో మరుగుగానే ఉన్నవి. అవి మన జీవితంలోనికి రావాలి. అందుకే ఆ లిస్టు చెబుతున్నాడు. మన కంటి చూపు గురించి చెప్తున్నాడు, మన హృదయ ఆలోచన చెబుతున్నాడు, మన చేతలు చెబుతున్నాడు, మన పరుగులు చెబుతున్నాడు, మన ఆలోచనలు చెబుతున్నాడు. ఎక్కడైనా పవిత్రంగా నువ్వు ఉండగలిగితే నిజంగా నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుందట? బహు బలము గలదై. తండ్రి అను అనగానే నీ దగ్గరకు రాకుండా ఎలా ఉండగలడు ఆయన? నిన్ను ప్రేమిస్తే క్షణాలలో ఉంటాడు, నిన్ను అసహించుకుంటే ఎప్పటికీ నీ మాట వినడు ప్రేమన వారలారా. నువ్వు అసహించుకుంటే, ఆయన నిన్ను అసహించుకుంటే ఇదిగో ఎప్పటికీ నీ మాట వినడు. ఏమంటే దేవుని కనికరం లేకపోతే మన జీవితాలు ఏమైపోవాలి? దేవుడు చూపు లేకపోతే మన జీవితాలు ఏమైపోవాలి? చెప్పండి ప్రేమన వారలారా. యేసుక్రీస్తు నా ఇష్టుడు అని తండ్రి పలుకుతున్నాడంటే ఇవన్నీ ఆయనలో లేవండి. ఎదుటి వారిది దోచుకోవాలన్నా లేదు ఆయనకి. కైసరివి కైసరివ్వండి, దేవునికి ఇవ్వండి. దేవునివి దేవునికి ఇవ్వండి. దేవుడి విషయం రాగానే యేసుక్రీస్తు చూపించిన ఆ వినయము, ఆ విధేయత ఎంత గొప్పది. ఒక ఆయన అంటున్నాడు, బ్రదర్, యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు ఆయన దగ్గర ఎంత డబ్బు ఉండేది అని అడిగాడు. ఎందుకండి అంటే, ఏం లేదండి నాకు చిన్న డౌట్, ఆయన కానుక వేసాడా వేయలేదని డౌట్ వచ్చిందట. అంటే యేసుక్రీస్తు వేయలేదంటే ఇప్పుడు వేసేయలేదు, మనం ఎందుకు వేయాలని? ఏం ఆలోచనలు వస్తాయండి? అప్పుడు నేను మాట చెప్పాను, యేసుక్రీస్తు దగ్గరకు ఒకవేళ మనమే చందా పట్టుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఏం చేస్తాడంటే తనను తాను అందులో వేసుకుంటాడు. మనం జేబులు తీసివేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం, కానీ ఆయన ఏం చేస్తాడో తెలుసా? నా దేవునికి నేను ఇవ్వాలని తనను తానే ఆ పెట్టెలో పడిపోతాడు, తనను తానే ఆ కవర్లో వేసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే మనలాంటి చిన్న కవర్ తీసుకెళ్ళడానికి వీలేదు, ఆయన సరిపోయేంత కవర్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయననే సమర్పించుకునేంత గొప్పవాడు ఆయన. ఆయనే తండ్రి, నా ఇష్టము కాదు నీ ఇష్టం. ఎక్కడ? బ్రతుకు అన్నింటిలో, ఆలోచనలో, పనులలో, క్రియల్లో, చూపులో, ప్రతి విషయంలో నా ఇష్టము కానే కాదు నీ ఇష్టమే. యేసుక్రీస్తు ఏం కానుకేశాడని అడుగుతున్నారే తప్ప ఆయనే కానుకైపోయాడని ఏ రోజైనా అర్థం చేసుకోగలుగుతున్నారా? ఆయనేనండి, ఆయనే. మన తెలివితేటలు ప్రియమైన వారలారా ఎదుటివాడిలో భక్తిని పెంచేటట్టుగా ఉండాలి, మనలో భక్తిని పెంచుకునేటట్టుగా ఉండాలి ప్రియమైన వారలారా. అందుకే యేసుక్రీస్తు ఇష్టుడయ్యాడు. ఇష్టుడు, ఆయనే సమర్పించుకున్నాడు. మనం ప్రార్థనలో సమర్పించుకుంటాం, బయట సమర్పించుకోం ప్రియమైన వారలారా. ప్రార్థనలో మాత్రం ఏమనుకుంటాం? తండ్రి నన్ను నీకే అంకితం. మనం చేసిన ప్రార్థనలన్నీ రికార్డు చేసి మనం వింటేనండి మనమే సిగ్గుపడతామండి. ఎంత పెద్ద పదాన్ని ఉపయోగించి చివరికి నా జీవితం ఎలా ఉందా? తండ్రి నా జీవితం అంతా నీకు అంకితము నాయన అంటాం. అంకితం అన్న పదానికి అర్థం తెలుసా?
అది ఎంత పెద్ద పదమో తెలుసా? అంటే ఏదో పదం బాగుంది కదా, అందరు అడుగుతున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా అని చేస్తున్నాం మనం. కానీ అంకితం అన్న పదానికి అసలు నీ మీద నీకే అధికారము లేని స్థితి. నువ్వు చెప్పిందల్లా చేయటమే నాకు, నువ్వు చెప్పిందే చేయాలి, నేను అనుకున్నది కాదు. కాబట్టి యేసుక్రీస్తులో అది కనపడుతుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. చచ్చిపోయే క్షణం వరకు ఆయన అవసరత కలిగి ఉన్న మనం ప్రియమైన వారలారా, తండ్రి అనగానే ప్రేమించి మన దగ్గరకు రావాలే తప్ప ఆయన అసహించుకునే స్థితికి మనం వెళ్ళకూడదు. దేవుడే మనల్ని అసహించుకున్నాడంటే మన బ్రతుకు చండాలంగా ఉందని దాని అర్థం ప్రియమైన దేవుని పిల్లలారా. అలా ఉన్న మనం ఇంకా పరలోకానికి ఎలా వెళ్తాం చెప్పండి? అందుకే ప్రకటన గ్రంథంలో ఏమని రాశాడంటే, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను అన్నాడు. ఇప్పుడు అసహ్యులు అనగానే ఎవరు అని మనం ఒక్కసారి పాఠాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు దేవుని వాక్యాన్ని అసహించుకుంటున్నావంటే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. రెండవది, దిద్దుబాటు మనకు అసహ్యం అయితే దిద్దుకోని వాడిని దేవుడు కూడా అసహించుకుంటాడు. మూడవది, ఒకని సొత్తు నువ్వు కాజేయాలనుకుంటున్నావంటే, ఒకనిది లాక్కోవాలనుకుంటున్నావు, నువ్వు దేవుడిది కూడా లాక్కునే స్థితిలోనికి వచ్చేస్తావు. అప్పుడు అసహ్యులం అయిపోతావు. నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుతూ ఇదిగో మన అసహ్యతను పెదవుల ద్వారా చూపిస్తున్నావంటే, తన పిల్లల్ని అంటున్నావంటే దేవుడి దృష్టికి మనం అసహ్యులం అయిపోతాం. ఇదిగో అబద్ధ ప్రమాణాలు చేసేవారు, సత్యాన్ని మాట్లాడకపోయేవారు జకరియా గ్రంథాన్ని బట్టి అసహ్యులు. ఇదిగో కళ్ళలాడు నోరు, యోచించు హృదయము, చెరుపు చేయు చేతులు, ఇదిగో ఇవన్నీ కలిగి ఉంటే అసహ్యులుగా మనం మారిపోతాం. దేవుడు అసహించుకున్నాడంటే ప్రియమైన వారలారా, ఇదిగో ఆయన కృపలేంది మన జీవితాలు ఏమాత్రం ముందుకు వెళ్ళగలవు కదా. అందుకే అప్పుడప్పుడు ఒక్కసారైనా నెలకొక్కసారి ఏ సంబంధం లేకపోయినా కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళి చూసి రావాలి ప్రియమైన వారలారా. ఎంతమంది ఎన్ని రోగాలతో ఉంటున్నారు, ఎన్ని పరిస్థితులు. ఎవరో ఒకరు ఫోన్ చేసి, అన్నా నాకు వచ్చిన రోగం అంటే డాక్టర్కే తెలియదటన్నా అంటుంటారు. వాళ్ళ బాధలు చూడాలి ప్రియమైన వారలారా. అన్నీ మనకి ఇచ్చినప్పుడు ఎందుకు దేవుడి కోసం మనం బతకలేకపోతున్నాం ప్రియమైన వారలారా. వరంగల్లో భిక్షపతి గారు అని ఒకరు ఉంటారండి. భిక్షపతి గారు ఏమండి, 1,000,000 మందిలో ఒకరికి వచ్చే వ్యాధి వచ్చింది ప్రియమైన వారలారా. 1,000,000 మందిలో ఒకరికి వస్తుందట. అదేంటంటే సర్కారు మొక్కలు అని కొన్ని మొక్కలు ఉంటాయి. శాస్త్రీయ నామం వయ్యారి బామలు అని పిలుస్తుంటారు. ఆ మొక్కల్ని తెల్లటి పువ్వులు కలిగిన మొక్కలు. ఆ మొక్కలలో నుంచి వచ్చే గాలి అది పడదు. ఎక్కడ చూసినా ఆ మొక్కలే ఉంటాయి. అవి ఆయనకు పడదండి. పడకపోవటం వల్ల ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సత్యాన్ని విన్న తర్వాత మన హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో డాక్టరు ట్రీట్మెంట్ తీసుకున్నా మళ్ళీ వస్తుంది, ఇక ఇది ఏం చేద్దాం, ఆ దేవుడే దయ అన్నప్పుడు ఉపశమనం కొరకు ట్రీట్మెంట్ తీసుకోవలసిన వాడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వరంగల్ ఉన్న పిల్లలను పిలిచి ఆ 10,000 ఇచ్చి, ఈ 10,000 వాడుకున్న నేను బతకను, దేవుడు కార్యక్రమాలు చేయండి అంటున్నాడండి. ఆయన భార్యకి ఊపిరితిత్తులు పాడైపోయాయి. ఆమెను చూస్తే ఆమె చావు బ్రతుకుల మధ్య ఉంది. ఇద్దరు చావడానికి సిద్ధపడుతూ ఏమంటున్నారో తెలుసా? ఈ క్షణంలో ట్రీట్మెంట్ కోసం పెట్టుకోవటం కంటే దేవుని పని చేయటం బెటర్ అన్నాడు. నిజంగా ప్రియమైన వారలారా, అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే, దేవా మా మాటలు విని ఎదుటివారిలో ఇంత మార్పు కనపడుతున్నప్పుడు ఈ మాటలు చెబుతున్న మాకు ఆ బతుకు ఉందా నాయన అని చాలా బాధేసింది ప్రియమైన వారలారా. వాళ్ళ పరిస్థితి అది. మళ్ళీ పిలిచాడు. ఏంటండి అంటే, ఇదిగో వే ఛానల్లో ప్రసంగాలు వేయాలి కదా అని, హైదరాబాద్లో సభలు జరిగిస్తున్నారట కదా, ఇదిగో ఈ 1,00,000 రూపాయలు ఉంచండి అన్నాడు. వద్దండి దయచేసి మీరు ఏం చేయకండి అంటే, ఏమండి నేను పరలోకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదా? ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి ప్రియమైన వారలారా. చావు బతుకుల మధ్య దేవుని గురించి ఆలోచించేవారు ఉన్నారు, తినక దేవుని గురించి ఆలోచించేవారు ఉన్నారు, పిల్లల చదువులను పక్కన పెట్టి దేవుడి కోసం ఆలోచించేవారు ఉన్నారు ప్రియమైన వారలారా. మనకు తెలియకపోవటం వల్ల ఎవరు బతకటం లేదనుకుంటాం.
కానీ ఒక్కసారి చూడగలిగితే అమ్మో, దేవుణ్ణి ఇంత ప్రేమించేవారు ఉన్నారని ఆశ్చర్యమైపోయే పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నారు. వారిని దేవుడు వదిలేస్తాడు అనుకుంటున్నారా? రెండవసారి వెళ్ళినప్పుడు భిక్షపతి గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఏమన్నాడో తెలుసా? ఏమయ్యా, అసలు నువ్వు ఎప్పుడో చచ్చిపోవలసిన వాడివి, ఇన్ని సంవత్సరాలు ఎలా బతుకున్నావు? ఏమయ్యా, ఒక సహాయం చేస్తావా? నువ్వు చచ్చిపోతే నీ శరీరాన్ని మాకు ఇస్తావా? టెస్టులు చేసుకుంటాం మేము అంటున్నారు. నీ శరీరాన్ని మాకు ఇస్తావా? ఆయన ఏమన్నాడో తెలుసా? నా శరీరంలో లేదు, నా దేవునిలో ఉంది. ఆయన నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అడుగుతున్నారు ప్రియమైన వారలారా, మెడికల్ కాలేజీ డాక్టర్లు, అసలు ఏంటి, నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? నీ శరీరాన్ని ఇవ్వగలవా? ఇదిగో నీకు కొన్ని డబ్బులు ఇస్తాను, నీ శరీరం మాకు కావాలి అన్నప్పుడు నవ్వుతూ ఆయన చెప్పిన సమాధానం అంటే, నా శరీరంలో ఏదో ఉందని మీరు అనుకుంటున్నారు, లేదు నా దేవునిలో ఉందని హాస్పిటల్లో చెప్పి ఇంటికి వచ్చాడు. ఆ రోజు ఏమండి ఎలా చెప్పానో తెలుసా అని ఎంత ఆనందంగా చెప్తున్నాడంటే, చాలయ్యా నీ జీవితానికి ఈ మాట చాలు. ఆయన మహాసభల్లో చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఒక్కటే ఒక్క మాట డాక్టర్లందరూ విస్తుపోయేలా చెప్పొచ్చాడు. నా శరీరంలో ఏమి లేదు, నా శరీరం కావాలనుకుంటున్నారు, ఏమి లేదు, నా దేవునిలో ఉంది అని. దేవునిలో ఉంది. చూడండి ప్రియమైన వారలారా, కొన్నిసార్లు చెయ్యాలనిపిస్తుంది, చేతుల అవకాశం ఉండదు, ఇప్పుడు చేసే అవకాశం ఉండదు, కానీ చెయ్యాలన్న మనసు మనకు ఉండదు. ప్రియమైన వారలారా, ఆ మనస్సు మనకు ఉండదు. ఏమంటే దేవుడి కోసం చేసి ఏం నష్టపోయాని చెప్పండి ప్రియమైన వారలారా. ఆయన ప్రేమను మళ్ళీ మళ్ళీ మనం చవి చూసుకుంటూనే ఉంటాం. మనకు తెలియదు కానీ ప్రియమైన వారలారా, ఆ కార్యక్రమంలో ఉంటున్న ప్రతిఫలం నీ కుటుంబానికి ఆశీర్వాదంగా వచ్చే ఉంది. కానీ మనం గ్రహించం అంతే. మనం గ్రహించం. అలాంటి కన్న తండ్రి అసహించుకునే స్థితిలోనికి వెళితే ఏమండి, మండుగుండములో పాలు పంపులు కలిగిన వారం అవుతాం. ఎన్ని చేసి ఆయన అసహించుకునే స్థితిలోనికి మనం రాకూడదు. అలాంటి మంచి ప్రేరేపణ అమ్మో దేవుడు మనల్ని ప్రేమించాల తప్ప అసహించుకునే గుణాలు మనలో ఉండకూడదని, ఇదిగో మరి ఈ లేఖనాల పరిశోధన రోజు వచ్చిన మనమందరం మన జీవితాలను సరిదిద్దుకుంటూ అసహ్యులుగా ఉండకుండా దేవునికి ఇష్టమైన వారుగా యేసుక్రీస్తు వలె ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకోండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. మంచి మాటలు విన్నావు నాయన. విన్న మీ పిల్లల్లో మీ కార్యాలను నాయన జరిగింప చేయండి నాయన. మీ శక్తివంతమైన మాటలతో మీ పిల్లల్ని బలవంతులుగా నిలబడి నాయన. ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీలలో గుంట గ్రౌండ్లో సభలు జరుగున ఉంటుండగా నాయన కృప చూపించండి తండ్రి. ఇప్పటి వరకు మాకు తెలియదు నాయన, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎవరు ముందుకొస్తారో ఏంటో మాకు తెలియదు నాయన. కానీ ఆ నమ్మకం మీ మీద ఉంది నాయన. మీరు జరిగించగలరన్న నమ్మకం ఉంది నాయన. తండ్రి, ఎప్పుడు చేసిన అద్భుతాలతోనే జరిగిస్తున్న కన్న తండ్రి, ఈ సంవత్సరం కూడా మీ ప్రేమను చూపించండి నాయన. కాలగమనంలో మనిషి జీవిత గమనం అని నాయన, మనుషులను ఆదరించే మాటలు చెప్పబోతుండగా నాయన, అనేకులను ఆయన తెప్పరిల్లి నాయన నీ పాదాల దగ్గర బ్రతకాలన్న ఆశ కలిగించేలా ఉన్నతంగా జరిగించండి నాయన. దాని కొరకు కష్టపడుతున్న మీ పిల్లలందరినీ కృపతో కాయండి నాయన. పనులు ప్రారంభించి ముందుకు వెళుతుండగా నాయన కృపచూపమని కోరుతూ, మీ పిల్లలందరినీ నాయన ఉద్యుక్తులను చేయమని మిమ్మల్ని కోరుకుంటూ, సంవత్సర కాలంగా క్రీస్తు సువార్త సంఘాన్ని మీరు కాచి నాయన ఈ 2వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంలో నాయన మరింత బాధ్యతను పెంచుకొని నాయన మీ కొరకు బ్రతకగలిగే మహాభాగ్యాన్ని ఇవ్వండి. సంఘ కాపరికి తోడుగా ఉండండి నాయన. పరిశుద్ధాత్మ సహాయముతో ఈ సంఘాన్ని నడపగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. మరి ఈరోజు అన్నప్రాసన జరిగిన తమ్ముడు జేమ్స్ కుమార్తెను గురించి నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి నాయన కుటుంబానంతటి నీ సేవలో బలంగా వాడుకొనమని కోరుతున్నాం. అదేవిధంగా నాయన ఒక నూతనమైన ఛానల్ నాయన ఈ గుంటూరు పట్టణంలోకి రాబోతుందని విన్నాం. ఎంతగానో సంతోషపడుతున్నాం. మీ కుమారుడైన క్రీస్తు ప్రభంజనం అనే పేరుతో నాయన వారికి తోడుగా ఉండండి. మీ పరిచయను కొనసాగించగలిగే
భాగ్యాన్ని, భారాన్నిచ్చి తలుపులు తెరిచిన ఆయన అనేకులను నాయన మీలోనికి నడిపించగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నాయన. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న మీ పిల్లలిద్దరిని కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల్ని నీలో ఎదుగుతుండగా నాయన కృప చూసి మీ మెండైన ఆశీర్వాదాలను పిల్లలకు అనుగ్రహించి కుటుంబాలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించమని కోరిన జీవరత్నం గారు నాయన హాస్పిటల్లో ఉన్నారు, కృపతో జ్ఞాపకం చేసుకోండి ఆయన. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన, మేలు చేయండి నాయన. ఇంకా వచ్చిన వారిలో నాయన మీ పిల్లలందరి వారి కష్టాలను, వారి కన్నీళ్లను, వారి ఇబ్బందులను ప్రతిదీ నాయన మీ సన్నిధిలో నాయన ఒక కన్న తండ్రిగా నాయన మీకు మొరపెడుతున్నావు నాయన. విశ్వాసంలో బలిష్ఠులై మృతుల పునరుత్థానాన్ని సైతం విశ్వసించి మీలో ఉండులాగున నాయన వారి ఎడల కార్యాలను చేయించి బలపరచండి నాయన. సంఘాన్ని, సంఘంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. ప్రతి కుటుంబానికి మేలు చేయండి నాయన. ప్రతి కుటుంబాన్ని నాయన మీ సేవలో వాడుకొనమని కోరుతూ మరి రేపటి దినము నుంచి టెక్కలి ప్రయాణానికి వెళుతుండగా నాయన కృప చూపించండి. విజయనగరంలోను టెక్కలిలోను జరుగుతున్న సభలలో కూడా మాకు తోడుగా ఉండమని కోరుతూ సమస్తమును ఘనత, మహిమ, ప్రభావములను మీకే చెల్లించచ్చు. మేము అడిగిన దానికంటే నాయన మీరు ఎక్కువ చేయగలరన్న నమ్మకంతో నాయన కృప చూపమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.